ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. టాలీవుడ్లో తీవ్ర విషాదం, గుండెపోటుతో కన్నుమూసిన ప్రముఖ తెలుగు నటుడు. వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి, అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది. అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు తెలియచేయడం జరుగుతుంది. అలా వీడియో ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. తెలుగు చిత్ర పరిశ్రమలో తీవ్ర విషాదం నెలకొంది. గుండెపోటుతో ప్రముఖ నటుడు విజయ్ రంగరాజు అలియాస్ రాజ్కుమార్ మృతి చెందారు. వారం క్రితం హైదరాబాద్లోని షూటింగ్లో పాల్గొన్న ఆయనకు గాయాలయ్యాయి. దీంతో ఆయనను ఆసుపత్రిలో చేర్పించారు. అయితే మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు రాజ్కుమార్ను చెన్నైకి తరలించారు. చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయనకు సోమవారం అకస్మాత్తుగా గుండెపోటు వచ్చింది. పరిస్థితి విషమించడంతో చెన్నై ఆసుపత్రిలోనే రాజ్కుమార్ తుది శ్వాస విడిచారు. చిత్ర పరిశ్రమకు ఎనలేని సేవలందించిన ఆయన మరణించడంతో టాలీవుడ్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. కాగా విలన్ వేషాలకు విజయ రంగరాజు పెట్టింది పేరు. నందమూరి బాలకృష్ణ నటించిన భైరవద్వీపం సినిమాతో ఫేమస్ అయ్యారు. అలాగే తెలుగులో యజ్ఞం, సీమశాస్త్రి, జాంబిరెడ్డి, డమరుకం, విశాఖ ఎక్స్ప్రెస్ లాంటి సినిమాల్లో కూడా విజయ రంగరాజు నటించారు. అంతకుముందు ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, ఫైట్ మాస్టర్గా కూడా కొన్ని సినిమాలకు అయితే చేయడం జరిగింది. దాదాపు అన్ని భాషల్లో అన్ని సినిమాలు కలిపి 5,000కు పైగా సినిమాల్లో ఈయనైతే నటించడం జరిగింది. యజ్ఞం సినిమాతో అయితే కనుక మంచి పేరు వచ్చిందని ఆయన ఒకసారి ఇంటర్వ్యూలో అయితే చెప్పడం జరిగింది. అంతకుముందు భైరవ ద్వీపం తొలి చిత్రంగా అయితే కనుక మాంత్రికుడు వేషంలో ఈయనైతే నటించడం జరిగింది.